హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉన్నీస్ కిచెన్ అండ్ గార్డెన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి, దేవుని దయ వల్ల. మీరందరూ కూడా హ్యాపీగా ఉన్నారని తలుస్తున్నాను. ఓకే అండి, ఈరోజు చిన్న హార్వెస్ట్ అయితే ఉంది. హార్వెస్ట్ చేసుకుందాం. చూసారా, మన చిన్న చిక్కుడు పారు చక్కగా మంచి ఫ్లవరింగ్ అయితే వచ్చింది. అయితే కొన్ని ఉన్నాయి చిక్కుడుకాయలు, మనం వాటిని హార్వెస్ట్ చేసుకుందాం. ఆ ఫ్లవరింగ్ అది రెడీ అయ్యేలోపు ఇవి ఉన్నాయి కదా, ఇవి మళ్ళీ పాడైపోతాయి. అందుకని చిన్నగా వీటిని మనం హార్వెస్ట్ చేసుకుందాం. వస్తూ ఉండగానే ఫ్లవర్స్ కాస్త డిస్టర్బ్ అవుతున్నాయి. అవి డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా హార్వెస్ట్ చేసుకుందాం. చిక్కుడు పాదుకి ఒక చిన్న టిప్ ఏంటంటే, అది ఫ్లవరింగ్ అది స్టార్ట్ అయిన తర్వాత వాటరింగ్ ఎక్కువ ఇవ్వకూడదంట. వాటర్ ఇవ్వటం అనేది తగ్గించాలంట. నేను రీసెంట్గా ఒక ఫార్మర్ దగ్గర తెలుసుకున్నాను, ఒక పెద్ద ఆంటీ దగ్గర తెలుసుకున్నాను అనమాట. ఫ్లవరింగ్ అది ఉన్న టైం వచ్చాక వాటరింగ్ ఇవ్వటం తగ్గించేయాలి, ఆపేయాలి. మా కింద గార్డెన్లో అనుకోండి, అవి చక్కగా పెరుగుతాయి, వేళ్ళు విస్తరించుకుని కావాల్సినంత తీసుకుంటాయి. మనం కుండీల్లో కాబట్టి లైట్గా ఇచ్చుకుంటే బాగుంటుంది, పాడవకుండా ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే. మొన్న హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఉన్న ఫ్లవర్స్ ఇలా రెడీ అయినాయి అనమాట. వాటిని మనం కట్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడున్న ఫ్లవరింగ్ రెడీ అవ్వటానికి మనకి ఎనర్జీ సరిపోతుంది. లేదంటే మళ్ళీ వాటితో పాటు కొయ్యాలనుకుంటే ఇవేమో డ్రై అయిపోతూ ఉంటాయి. ఇక్కడ కాకర కూడా ఉంది, అది కట్ చేసుకుందాం. చూసారా, ఇది మెల్లగా ఎండిపోతూ ఉంటాయి. కాస్త కట్ చేసుకుందాం. ఇక్కడ పండిపోయింది ఒకటి, అది ఇదిగోండి. చిక్కుడుకాయలు ఎన్ని, కాకరకాయలు ఎన్ని వచ్చినాయి. బీరకాయలు కట్ చేసుకుందాం. టమాటాలు అండి, టమాటాలు కట్ చేసుకుందాం. హైబ్రిడ్ టమాటా అనమాట. ఇవి కోలగా ఉన్నాయి, చూసారా, అక్కడ అవుతుంది. ఓకే, కింద ఇవి కొంచెం దోరగా ఉన్నాయి. ఇన్ని టమాటాలు అయితే వచ్చినాయండి ఈరోజు మనకి. వంకాయలు కట్ చేసుకుందాం. వంకాయలు చక్కగా లేత వంకాయలు అన్నమాట.
రెడ్ తోటకూర అండి, చూడండి ఎంత చక్కగా మంచి హెల్దీగా వచ్చింది. కట్ చేసుకుందాం, ఎంత బాగుందో. ఇప్పుడు ఈ కుండీలో మనం తోటకూర చాలాసార్లు అయితే హార్వెస్ట్ చేసుకున్నాం, రెడ్ తోటకూర. ఓకే, ఇదిగోండి రెడ్ తోటకూర. దొండకాయలు హార్వెస్ట్ చేసుకున్నామండి. మీకు ఈసారి స్పీడ్గా కట్ చేయడం వచ్చేసింది దొండకాయలు. వెరీ గుడ్. ఇంకా అంతే. చక్కగా మంచి సైజ్ అయితే వచ్చినాయి. ఇంకా ఉన్నాయండి, చూద్దాం. ఓకే, ఇక్కడ ఉన్నాయి, ఇంకా ఉన్నా. అది హ్యాపీ హార్వెస్ట్. చక్కగా వచ్చినాయండి దొండకాయలు, చిన్న పాదులో కూడా. ఓకే, ఇంకా ఆన్బా పిందె స్టార్ట్ అయిందండి. టమాటాలు, అలాగే కొత్తగా పెట్టుకున్న ఆనప మొక్క, పాదు దానికి ఈరోజే వచ్చిన ఫ్లవరింగ్ అనమాట పిందె. ఇక్కడ టమాటాలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేసుకుందాం. తినేసిందా అది కూడా? ఉడకలు భలే తినేస్తున్నాయండి టమాటాలని. పాలకూర ఉందండి, పాలకూర హార్వెస్ట్ చేసుకుందాం. ఎగ్దమ్ లీవ్స్ కట్ చేసేయండి. అది ఓకే. ఓకే, చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఏమంటారు, క్లో బీన్స్ ఫ్లవర్ ఎంత బాగుందో చూడండి. అసలు చక్కగా మంచిగా చూడండి. అవి లోపల ఫ్లవర్ చూసారా, అవి చీమలు అవి అలా పాలినేట్ చేసి వస్తాయి అన్నమాట. కాబట్టి వీటిని మనం పాలినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే అండి, చక్కగా ఫ్లవర్స్, ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో, ఎంత బాగున్నాయో కదండి. పుదీనా హార్వెస్ట్ చేసుకుందామని కొంచెం కట్ చేయాలి.
కట్ చేసాను, అయ్యా పెరుగుతాయి. ఓకే, ఓకే, ఇంకా చాలండి. ఆ కిందికి వాలిపోయి వచ్చినాయి అనమాట. ఇదిగోండి, పుదీనా అయితే ఇంత వచ్చింది మనకి ఈరోజు. హ్యాపీ అండి. వింగడ్ బీన్స్ వచ్చినాయండి ఈరోజు మన హార్వెస్ట్లో. వింగిడ్ బీన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇవి చక్కగా మనం సలాడ్స్లో చేసుకోవచ్చు, సలాడ్స్లో వేసుకోవచ్చు. దీంట్లోనే రకాలు కూడా ఉన్నాయి, గ్రీన్, పర్పుల్ కలర్. ఇదేమో గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ అనమాట. షార్ట్ టైప్ వెరైటీ, లాంగ్ ఉన్నాయండి. అయితే నాకు లాంగ్ సీడ్స్ దొరకలేదు, షార్ట్ది ఇచ్చారు. ఇది ఇంకా చిన్నగా ఉంది. ఓకే అండి, లాంగ్ బీర్ అండి. ఇవి ఇంకా రెడీ అవుతున్నాయి, ఇంకా చిన్నగా ఉన్నాయి అన్నమాట. ఇవి నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతాయి. జంబో పాలకూర అండి, ఇది కూడా కట్ చేసేసుకుందాం. చక్కగా వచ్చేసింది, మళ్ళీ మొన్ననే కదా మనం కట్ చేసింది. ఒక 3-4 డేస్ అవుతుందేమో కట్ చేసి. ఓకే అండి, ఎంత అయితే వచ్చేసింది మనకి. ఓకే, ఇదండి ఈరోజు హార్వెస్ట్. అయితే చూడండి, మన గార్డెన్లో ఎంత చిన్న హార్వెస్ట్ వచ్చినా మనకి ఎంతో సంతోషం కదండి. ఆర్గానిక్గా పండించుకుంటూ చక్కగా మంచి మంచి కూరగాయలు, ఇన్ని రకాల కూరగాయలు మనం తీసుకుంటున్నామంటే చాలా హ్యాపీ కదండి. ఆయనకి ఈరోజు అయితే చిక్కుడుగాయలు ఏమంటారు, కణుపు చిక్కుడు, పచ్చిమిర్చి, దొండ, బీర అండి చక్కగా వచ్చినాయి. టమాటా కూడా బాగా వచ్చినాయండి. అలాగే రెడ్ తోటకూర, పాలకూర అసలు సూపర్ అనమాట. అలాగే పుదీనా అండి, పుదీనా చాలా బాగా వచ్చింది. ఇది వింగిడ్ బీన్స్ అండి, చూసారా, దీనికి రెక్కల్లాగా ఉన్నాయి కాబట్టి దీనికి వింగిడ్ బీన్స్ అని పేరు. అలాగే కాకర అండి, వంకాయలు, దొండకాయలు. ఇదండి ఈరోజు హార్వెస్ట్. అయితే వెరీ వెరీ హ్యాపీ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.